నెక్స్ట్ హై స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి పద్మ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ గారికి, చైర్మన్లకు, తర్వాత గ్రామ పెద్దలు, నా తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు నా ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకత 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, మనము ఆగస్టు 15 కూడా జెండా ఎగరవేస్తున్నాం కదా, అప్పుడెందుకు ఇప్పుడెందుకు అనేది మనకు తెలుసా? అందరికీ తెలుసు. ఏమంటే ఆగస్టు 15 మనము అన్నగారు చెప్పినట్టు మనల్ని బానిసలుగా చూస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. సుమారు 200 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ మనకు వ్యాపారం కోసం వచ్చి మనలో ఉండే అనేకత వల్ల వాళ్ళు మనల్ని పరిపాలించినారు. తర్వాత మన నాయకులు పోరాడి స్వాతంత్రం తెచ్చినారు. కాబట్టి కానీ స్వాతంత్రం వచ్చింది, కానీ మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది మనకు తెలియదు. అప్పుడు ఒక ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని, చాలా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగం రాసినారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. అన్నీ కూడా చేసి అది ఆమోదించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసినారు. కానీ మరి అది అన్ని పరిశీలించి ఎప్పుడు నవంబర్లో చేసినాం కదా మనము. నవంబరు అప్పుడు కూడా అంబేద్కర్ ఫోటోకు దండ వేసి చేసినాం. ఎందుకు? అప్పుడు ఆమోదించినారు. ఇప్పుడు అమలైంది. ఈ రోజు నుంచి అన్ని సర్వ హక్కులు మనకు వచ్చేసినాయి. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినారు. మనకు హక్కులు ఏ విధంగా ఉన్నాయో విధులు కూడా ఉన్నాయి. మనము ఆ విధుల్ని నిర్వర్తించాలి. ఈ నేటి పౌరులే రేపటి పౌరులు కదా. ఏ పల్లెలో అయినా కూడా ఆణిముత్యాలు ఉంటాయి. అందరు కూడా వీళ్ళంతా కూడా గొప్ప అయిన వాళ్ళంతా కూడా సిటీస్ లో పుట్టిన వాళ్ళు కాదు, మనలాగా పల్లెల్లోనే పుట్టిన వాళ్ళు. మనము ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు అది ఇది అనుకుంటా ఎలా పోటీలు ఉన్నాయి. కానీ అప్పట్లో వాళ్ళు మనల్ని అంతా చేసి స్వాతంత్రం తెస్తే ఇప్పుడు కూడా మనలో ఈర్ష్యా ద్వేషాలు ఇంకా పోలేదు. మనలో మనం మంచిగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నాను. మీరు కూడా బాగా చదివి, ఇప్పుడు ఈ సంవత్సరమే మన ఊర్లో 5 జాబ్స్ వచ్చినాయి కదా. 4 టీచర్స్ అయినారు, 1 పోలీస్. మీరు అంటే మేము గ్రామంలో ఉన్నాం, మాకు చదువు రాదు, మా పిల్లలకు రాదు అని అనుకోకుండా అందరూ కూడా బాగా పిల్లల్ని చదివించి దేశానికి ఎప్పుడైతే గ్రామం విద్య ఉంటుందో అప్పుడు గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే మన పేరు మారు మ్రోగాలి ఆర్లబండ అంటే కదా. ఇప్పుడే మండలంలో లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో మంచిగా వచ్చిందని పేరుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు బాగా చదివి మన ఊరి పేరు నిలబెట్టాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.